బాధలోనైనా నీ దూరం కాకుండా, ఈ శోధనైనా నీ మిగిలిపోకుండా, బాధలయందు నీ దూరం కాకుండా, చింతలించావు చేయి పట్టావు, ధైర్యపరచావు వెన్ను తట్టావు, చింతలైనా చేయి పట్టావు, ధైర్యపరచావు వెన్ను తట్టావు, పచ్చిక ఉన్న చోట నన్ను నిలిపావు, సతి నిలవుట నాకై పంపావు, పచ్చిక ఉన్న చోట నన్ను పంపావు, సతి నిలవుట నాకై పంపావు, దేవా వందనమయ్యా కృప చూపు యేసయ్యా. ఒక మాట హల్లెలూయా ఆమేన్. ఒక మాట చెప్తాడు. ఎందుకంటే మా అత్త మా అమ్మగారు వాళ్ళిద్దరూ కష్టపడి కూతురు కానీ నాకు ఇచ్చారు. ఈరోజు ఇస్తున్నామంటే వాళ్ళ రూపాయి. మేము మా అత్తోడితోటి 25 సంవత్సరాలు ట్రావెల్ చేస్తున్నాను నేను. అది చిన్న విషయం కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా టఫెస్ట్ జాబ్ అత్తగారి ఇంట్లో. మేము అన్నీ చదువుకొని, నేను కాదు వాళ్ళు చదువుకొని, నేను చదువుకొని వాళ్ళు చదువుకొని నన్ను మమ్మల్ని భరిస్తూ మా పిల్లల్ని భరిస్తా అనేక కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నారు. వారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రియులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. రెండు మాటలు చెప్పమన్నారు కాబట్టి దేవుడు మీరిద్దరి యొక్క దాంపత్య జీవితాన్ని 25 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలకి దేవుడు నడిపించాడు. అందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కాలం అనేది దేవునిది, గుర్తు పెట్టుకోండి. కాలం అనేది దేవునిది. మనం ఒక దినం బ్రతకాలంటే దేవుని యొక్క పర్మిషన్ ఉండాలి కదా. కాబట్టి 25 సంవత్సరాలు వారు ముగించి 26 సంవత్సరాలకి దేవుడు వారిని నడిపించారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ముందు కూడా నడిపించాలని మా ప్రార్థన. అలాగే పిల్లల్ని కూడా తగు జాగ్రత్తగా పెంచుకోవాలనేది నా మనవి. వాళ్ళకి విచ్చలవిడిగా వాళ్ళు కావాల్సింది కొనియటం, కావాల్సింది వాళ్ళు పంపటం అది సరైనది కాదు. అర్థమైందా? అది ఎట్లా ఉండాలంటే పిల్లల్ని పెంచుకున్న తల్లిదండ్రులు చాలామంది నాకు నెరుగు వాళ్ళ విషయంలో నేను ఎంతో అభినందిస్తున్నాను. వీరు కూడా ఇద్దరు కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త కలిగి పెంచుకోవాలని నా యొక్క మనవి. అందరికి వందనాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీకు పెడతారట కష్టపడి. మా అన్న ఒక ఆయన ఉన్నాడు, పాటిగడ్డలో ఉండేవాడు, ఇప్పుడు విజయవాడకు వచ్చాడు. ఆ స్టాటిస్టిక్స్ ఆఫీసరు జేడి మన ఆంధ్రాకి. వాళ్ళ సిల్వర్ జూబ్లీ హైదరాబాద్లో చేస్తా. అన్నయ్య మాట్లాడితే వదిలేమో నువ్వు మాట్లాడి అంటుంది. మేము వైవాకి జీతంటే టామ్ అండ్ జెర్రీ అంది. ఏముంది? టామ్ అండ్ జెర్రీ నా చేతికి మైక్ ఇచ్చేసింది. అర్థం చేసుకున్న వాళ్ళకి వందనాలు. కానీ వీళ్ళది టామ్ అండ్ జెర్రీ లాగా లేదు. టామ్ టామ్ మాది కరెంట్ పాస్ అవడానికి ఒక ప్లస్ ఒక మైనస్ అవసరం ఎట్లుంటుందో నిన్న పొద్దున అదే మా భార్య చెప్తాను. నేను ఒక వైరు, నువ్వు ఒక వైరు, ఈ 2 వైర్లు కలిస్తేనే లైట్ వెలుగుతుందని చెప్తావు. చిన్న పని బాగా పోటీ తిన్నాను. నేను బాధ్యతను పెట్టి 20 సంవత్సరాలు వ్యాపారం
20 సంవత్సరాలు చిన్న బంధువు అన్నీ ఉండేవి. ఇద్దరు కూడా ఓకే చూడండి అన్న. మాస్టర్ గారు మీలో ఒక అటు సైడ్ వెళ్ళండి.